అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి గుమ్మనూరు జయరాం తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ పార్టీలో బీసీలకే ప్రాధాన్యత లేదని, వాల్మీకులకు గుర్తింపు లేదని ఈరోజు హాట్ టాపిక్గా కామెంట్స్ చేశారు. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు బివై రామయ్య ఉన్నారు. సార్ చెప్పండి, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? అది ఎట్లందంటే పచ్చి అవకాశవాదం ఆయన చేసినటువంటి వ్యవహారం. అక్కడ బీసీలకు ఈయన తీసి ఏ రెడ్డికో ఇవ్వలేదు కదా, అక్కడ కూడా సేమ్ సామాజిక వర్గంలో సేమ్ బోయ కమ్యూనిటీలో ఇంకొక వ్యక్తికి ఇచ్చినారు. ఈ మనిషికి అంతా చెడ్డ పేరు ఉంది, వద్దులేపా నువ్వు కొన్ని రోజులు ఆగు, లేదంటే నిన్ను ఇంకో చోటికి ఏదో డైవర్ట్ చేస్తాం కానీ అన్నట్టుగా. ఈ వ్యవహారం ఎట్లుందంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్టుగా ఉంది సామెత. ఈయన 5 సంవత్సరాలు మంత్రిగా ఎంతమందికి అవకాశం వచ్చిందండి? లేరా? ఇంకా బీసీలు లేరా? దండిగా ఉన్నారు. అయినా సరే మనమేనున్నే ప్రేమతో నిన్ను 5 సంవత్సరాలుగా మంత్రిగా చేస్తే నువ్వే చెప్పినావు అసెంబ్లీలో అల్లాతో సమానం, సాయిబాబాతో సమానం, జీసస్తో సమానం, ఇన్ని రకాలుగా చెప్పినటువంటి వ్యక్తివి ఇవాళ 5 సంవత్సరాలు నిన్ను మంత్రిగా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చా, ఒక 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇచ్చా. చాలా తక్కువ మందిలో నిన్నొకనిగా గుర్తించి ఇస్తే నువ్వు స్వలాభం చూసుకునేవు తప్ప పార్టీ ఎదగటం కొరకు ఏం చేయలేకపోతేవి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు ఏం చేయలేకపోతేవి. ఇవాళ నువ్వు చేయలేకపోను, ఎవరో ఏదో చేసుకో. ఇప్పుడు డోను ఆయన మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కాన్స్టిట్యున్సీ పైన పెట్టాడు, కాన్స్టిట్యున్సీ సమస్యలు తెలుసుకున్నాడు, డెవలప్ చేశాడు. నువ్వు అట్లా చేయాల్సింది అది చేయకుండా పోను, నువ్వు స్వలాభం కొరకు నువ్వు ఎదగటం కొరకు నువ్వేదో చేసుకొని. ఇవాళ ఈ సందర్భంగా మీరు అడిగినందుకు ఒకటే చెప్తున్నా, నిజంగా నువ్వు కింద కాన్స్టిట్యున్సీలో సర్వీస్ చేసిండింటే ఇవాళ తెలుగుదేశం తరఫున నువ్వే టికెట్ తెచ్చుకో, గెలుసు, అప్పుడు తెలుస్తుంది. ఇవాళ మేము అదే సామాజిక వర్గం తరఫున అందరికీ న్యాయం చేయాలని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత న్యాయం ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. అటువంటి ప్లేసుల నుండి ఇవాళ నువ్వు ఎవరో వాళ్ళో వీళ్ళో ఏదో ఉండి నువ్వు కొంచెం కూడా రాజకీయం అన్నాక కొంత సహనం అనేది ఉండాలా. అది లేకుండానే గబగబా నువ్వు కామెంట్ చేయటము, తర్వాత ఏమీ లేకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కామెంట్ చేస్తావు, ధనుంజయ రెడ్డి గారి మీద కామెంట్ చేస్తావు. ఇవాళ వాళ్ళు రేయింబగుళ్ళు పార్టీ కొరకు నిస్వార్థంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇవాళ నువ్వుండి పార్టీ కొరకు నువ్వేం చేసినావు ఉంటే పార్టీ నీకు చేసింది తప్ప నువ్వు పార్టీ కొరకు చేసింది ఏం లేదు. కాబట్టి 100% గుమ్మనూరు జయరాం గారు చేసింది తప్పు, స్వార్థం కొరకు వాడుకున్నాడు. పార్టీ మంచి అవకాశం కల్పించిన దుర్వినియోగపరిచినాడు. నువ్వు పోతే పోయినావు, కానీ పార్టీని గురించో మా ముఖ్యమంత్రి గారి గురించో కామెంట్ చేయటం మంచి పద్ధతి కాదని సంగతి తెలియజేస్తాను. అంటే ఈరోజు వైసీపీలో ఉన్న రోజులు నాకు ఆలూరు టికెటే కావాలన్నారు, కానీ ఇప్పుడు గుంతకలు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీన్ని ఎట్లా చూడాలి? అదే కదా నేను అనటము, ఇక్కడ కాన్స్టిట్యున్సీ గురించి పట్టించుకోలేదు, ఎక్కడా డెవలప్మెంట్ చేయలేకపోయినావు. వ్యక్తిగతంగా చాలా రకాల కామెంట్స్ వచ్చినాయి ఆయన విన, రకరకాలుగా పేకాటలు వచ్చాయి, అదేదో బెంజ్ కార్ అని వచ్చా, పొలం గురించి వచ్చింది, సారాయి గురించి వచ్చింది, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. కాబట్టి నీకు చెడ్డ పేరు వచ్చిందబ్బా, వద్దు, నువ్వు ఓడిపోతావు, ఇంకొకరిని పెడదాము, నీకు కావాలంటే ఇంకొక రకమైనటువంటి అవకాశం ఇద్దామని చెప్పిందే తప్ప ఎక్కడా అమర్యాద పరచలే. అటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి విధేయుడుగా ఉండాల్సింది పోయి ఇవాళ నువ్వు నిజంగా అదే అనేది మేము కూడా, నువ్వు నిజంగా అక్కడ బాగుండి గెలిచి తట్టుకుంటే చంద్రబాబు నాయుడిని అడిగి ఆలూరు టికెట్టే తెచ్చుకోవాల్సింది కదా. మరి ఎందుకు గుంటకలు పోతున్నావు? ఆలూరు టికెట్టే రావాలి కదా నువ్వు బాగా చేసిందంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే, ఆలూరులో నువ్వు గెలవలేవు పనే కదా చెప్పింది. మరి ఇవాళ వాళ్ళు చేసిన పని అదే కదా. ఒకటే చెప్తున్నాం, ఏది ఏమైనా జయరాముడు గారు చేసింది 100% తప్పు తప్పు తప్పు. అంటే వాల్మీకులకి అన్యాయం జరిగింది, మొత్తం వైసీపీ పార్టీని ఓడిస్తా, వాల్మీకులు ఏకం చేస్తా అంటారు. ఏ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? ఆడ ఇచ్చింది వేరే వాళ్ళకి లేదే. జయరాముడు ఏ సామాజిక వర్గం? బోయే కదా. ఇచ్చింది ఎవరికి? ఏం రెడ్డికి ఇచ్చినావు ఏమన్నా? కాదు కదా. మరి ఎట్లా మాట్లాడతావు ఆ మాట? నువ్వు తప్పు కదా ఆ మాట మాట్లాడు. నేను ఎవరిని? నేను బోయని కాదు. మరి నాకు అవకాశాలు ఇలే,
ఇస్తలేము. కొన్ని రోజులు లేకపోయినా ఇవాళ వరకు కూడా పార్టీకి సర్వీస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే అని చెప్పేసి అనేటువంటి ఆ రకంగా పనిచేస్తున్నానే నేను ఎక్కడ కూడా. మరి నాకు కూడా 2019 అప్పుడు అదన్నారు ఇదన్నారు రాలే, నేను బయటపడలేదే. పార్టీకి విధేయతగా పనిచేసిన నువ్వు కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేయ ఏమవుతుంది? కాబట్టి ఇది తప్పు. ఆడ ఇచ్చింది నేను పక్కన పెట్టినా, ఇంకొక బోయన్కి అవకాశం ఇచ్చినా తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలే. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచున్నారు గుమ్మనూరు జయరాం? చెప్తున్నాం కదా, పార్టీ నీకు అన్ని రకాల అవకాశాలు కల్పించింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కాదని పోయిన వాళ్ళు ఎవరు రాజకీయంగా ఎదిగినారనేటువంటి చరిత్ర ఎక్కడ లేదు, రాసిపెట్టుకో. రైట్. బీవై రామయ్య ఒకటే చెప్తున్నారు, సీఎం జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వెళ్ళినటువంటి నాయకులు ఏ నాయకుడు కూడా ఈరోజు రాజకీయంగా భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి గుర్తించారు. అయితే మంత్రి గుమ్మనూరు జయరాం తను చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నువ్వు గెలుస్తావు అనుకోవడం మాత్రం అది అయ్యే పని కాదు. అది కేవలం వైఎస్ఆర్సీపీ సైన్యులను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.